తెలిసిందే తమిళనాడులో చూసినట్లు కొత్త ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నా. సో నాకు చాలా ఛాన్స్ ఉండే ఐఫోన్ కొనే ఛాన్స్ అని ఉండే, సామ్సంగ్ కొనే ఛాన్స్ ఉండే, కానీ నేను మనీ కంటే ఫీచర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో అందుకే రీసెంట్ లాంచ్లో మంచి ఫీచర్స్ ఉండి నాకు బెస్ట్ సూట్ అయ్యే మొబైల్ అన్నమాట ఇది వివో V50 మంచి ఫోన్. సో దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఫీచర్స్ అనేవి అన్బాక్సింగ్ చేస్తూ చూపిస్తా ఒక్కొక్కటి ఏందనేవి ఏమున్నాయి అవన్నీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి పాయింట్ తెలుస్తుంది. ఎవరికి ఇయర్లో మొబైల్ కొనే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇది బడ్జెట్లో మంచి ఫోన్ అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఎక్సైట్గా ఉంది. ఇదైతే బాక్స్ అన్నమాట. సో ఇది కమ్స్ విత్ AI, జీస్తో కొలాబరేటివ్ ఉందన్నమాట. క్యామ్కి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో నేనైతే 12GB 512GB కొన్నాను అన్నమాట. ఇది యాక్చువల్ రేట్ దీన్ని 40,000, నాకు వచ్చింది 30,000కే. నేను నా ఓల్డ్ మొబైల్ని ఎక్స్చేంజ్ పెట్టాను దానికి. అండ్ లెట్స్ బాక్స్లో ఏముందో చూద్దాం. మొబైలే ఉంటుంది, కాకపోతే ఎలా ఉంది ఏందనేది ఎక్సైట్గా ఉంది. సో దాన్ని ఓపెన్ చేసి బాక్స్లో ఏముందో అనేది చూద్దాం. మొబైల్ ఫస్ట్ అయితే మొబైలే ఉంది. సో నెక్స్ట్ ఏమేమి ఉంది బాక్స్లో, కంటెంట్ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇవైతే క్విక్ గైడ్ టూల్స్ అన్నమాట, క్విక్ గైడ్ డాక్యుమెంట్స్. అది పవర్ కేస్, ట్రాన్స్పరెంట్ పవర్ కేస్ బాగుంది. అండ్ ఇంకొకటి ఇది పవర్ అడాప్టర్ 90 వాట్స్ అన్నమాట. ఇది డేటా కేబుల్. సో అంతే, ఇది సిమ్ ఎజెక్టర్ టూల్. అంతే అయితే ఉన్నాయి బాక్స్లో. సో నెక్స్ట్ ఫోన్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దానికి ఆ కేస్ కూడా వేసి, పవర్ అడాప్టర్ 90 వాట్స్ అన్నమాట. సో కేస్ కూడా వేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంది మొబైల్, దాని ఇంప్రెషన్ ఎలా ఉంది అనేది. మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే బాగుంది. కెమెరాని చూస్తే అది జీస్ లెన్స్ అన్నమాట. అది యాంబియన్స్ లైట్ అన్నమాట. కొన్ని ఫొటోస్ తీసేటప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది, లైట్స్ తీయొచ్చు మనం లొకేషన్ని బట్టి, దాన్ని బట్టి. సో ఇదన్నమాట ఫోన్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ అదిరిపోయింది అసలు. అది ఆ స్టార్స్ వస్తూ ఉంటాయి దాని వెనకాలో, అది ఆ డిజైన్ చాలా బాగుంది. ఆ క్వాడ్ డిస్ప్లే అన్నమాట. అది కర్వ్డ్ కాకుండా క్వాడ్ డిస్ప్లే చేశారు. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అది. సో డిస్ప్లే అయితే లుకింగ్ చాలా బాగుంది. ఒకసారి ఆ క్లియర్ కేస్ని, ట్రాన్స్పరెంట్ కేస్ని, మొబైల్ కేస్ చూద్దాం ఎలా ఉంటుందో, ఆ లుక్ ఎలా ఉందనేది. సో ఫిట్ లుక్ అయితే చాలా బాగుంది. దానికి ట్రాన్స్పరెంట్గా ఉంది మొత్తం. నెక్స్ట్ మొబైల్ అయితే ఆన్ చేద్దాం ఏందనేది. డిస్ప్లే అయితే బాగుంది, ఫుల్ HD డిస్ప్లే అది. సో దాంట్లోనే 2-3 కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ ఉంది, గ్రే ఉంది, అండ్ రెడ్ ఉంది. సో నాకైతే బ్లూనే బాగా నచ్చింది. కలర్ బాగుంది, ప్లస్ డిజైన్, బిల్ట్ క్వాలిటీ ప్రకారం నాకు ఆ బ్లూనే బాగా నచ్చింది. సో అందుకే నేను బ్లూనే తీసుకున్నాను అన్నమాట. రెడ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫోన్ వెయిట్కి వస్తే 185 గ్రామ్స్ అన్నమాట ఫోన్. 6000 mAh బ్యాటరీ ఉన్నా కూడా అంత వెయిట్ అయితే ఏమి అనిపించలేదు, బాగానే ఉంది, వెయిట్ ఏం లేదు. అండ్ రీఫ్రెష్ రేట్ కూడా బాగుంది, చాలా స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. చూడొచ్చు మీరు, చాలా స్మూత్గా హ్యాండిల్ అవుతుంది ఫోను. ఎంత అసలు ఈ ల్యాగ్ అనేది అవ్వట్లేదు. ఇప్పుడు డిస్ప్లే క్లారిటీ అండ్ సౌండ్ క్లారిటీ చెక్ చేద్దాం. ఒక సాంగ్ ప్లే చేస్తాను ఇప్పుడు, అండ్ వీడియో ప్లే చేస్తాను, చూడొచ్చు మీరు. డిస్ప్లే క్లారిటీ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ. దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ అనేది అలా V40తో కంపేర్ చేస్తే దీంట్లో 6000 mAh బ్యాటరీ అన్నమాట, ప్లస్ 90 వాట్స్ ఛార్జర్. మీకు 50% ఛార్జింగ్ 28 మినిట్స్లో, 100% ఛార్జింగ్ 42 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా, అంటే 50 నుంచి కొంచెం ఛార్జింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది. ఇది చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే ఇది ఫోన్ ల్యాగ్ కానీ అది ఏం లేదు, చాలా స్మూత్ ఉంది. సో ఫస్ట్ గేమ్ ఆడి చూద్దాం ఒకటి. సో ఏందనేది, గేమ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ టెంపుల్ రన్ ఎందుకు డౌన్లోడ్ చేశానంటే, ఏదైనా సరే సో చాలా స్మూత్గా ఉంది, హ్యాండిల్ ఉంది, మంచి దాంట్లో కనిపించే ఇమేజెస్ కానీ, ఆ వీడియోస్ కానీ క్లారిటీ బాగుంది, చాలా బాగుంది. ఒక
యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ లేని అనుభవం ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. డిస్ప్లే క్లారిటీ కానీ గేమింగ్ అయితే చాలా బాగుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ విషయానికి వస్తే, స్టోరేజ్ అనేది 12 GB 256 GB ర్యామ్ అన్నమాట. ఇది నేను ఆ వేరియంట్ కొన్నాను. సో ఎందుకంటే మనకు వీడియోస్ రావాలి, వీడియోస్ వస్తాయి, మనకు మంచి స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఆ వేరియంట్తోని నేను ఈ ఫోన్ అనేది కొన్నాను అన్నమాట. ఇది IP69 వాటర్ ప్రూఫ్ అన్నమాట. దీన్ని లాస్ట్ టైం లేదు, V40లో లేదు. సో ఈసారి దీన్ని V50లో యాడ్ చేశారు. IP69 వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అన్నమాట. మీరు దీన్ని 2 మీటర్, 3 మీటర్, 5 మీటర్ వరకు కూడా దీన్ని తీసుకెళ్ళి ఉంచినా దీనికి ఏం అవ్వదు. సో వాటర్ ప్రూఫ్ అన్నమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది గైస్. అండ్ దీంట్లో మెయిన్గా ఏఐ ఫీచర్స్ చాలా బాగున్నాయి అసలు. ఏఐ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు కాల్ మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వేరే భాషలో మాట్లాడుతున్నారు, మనకు అది అర్థం కాలేదనుకోండి, అది ఏఐ ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకి చూపించేస్తుంది అన్నమాట. కాల్ అది ట్రాన్స్క్రిప్ట్ మొత్తం చూపించేస్తుంది. ఇంకొకటి సర్కిల్ టు సర్చ్ అనేది ఒకటి ఉంది. ఏదైనా ఐటమ్ని సర్కిల్ చేస్తే దాని గురించి మనం తెలుసుకోవచ్చు అన్నీ. సో అది బాగుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, కెమెరా అయితే చాలా బాగుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్, 50 మెగాపిక్సెల్ బ్యాక్. చాలా చాలా బాగుంది. కెమెరాకి బాప్ అనొచ్చు దీన్ని మనం. అసలు కెమెరా విషయంలో ఎక్కడ తగ్గలేరు వాళ్ళు. వివో అంటేనే క్యామ్ ఫోన్ చాలా బాగుంది. మీరు ఇప్పుడు కొన్ని శాంపుల్స్ చూడొచ్చు కెమెరా ఎట్లా ఉంటుంది అనేది. అండ్ దీంట్లో ఇంకొకటి మ్యారేజ్ ఫోటోగ్రఫీ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేశారు. దీంట్లో మ్యారేజ్ అంటే సిచ్యువేషన్ని బట్టి అది లైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. దాంట్లో బ్యాక్ సైడ్ అంబియన్స్ లైట్ అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ మనకి థీమ్స్, కొత్తగా థీమ్స్ అనేవి కూడా ఉన్నాయి. అవి చూడొచ్చు మనము. ఏ థీమ్లో అయినా మనము బ్రైడ్గా కానీ ఇంకా మ్యారేజ్ ఫోటోగ్రఫీ మనం చాలా బాగున్నాయి. ఇది కెమెరా అయితే తోపు అని చెప్పొచ్చు. కెమెరా విషయంలో వివో వాళ్ళు అయితే ఎక్కడ తగ్గలేరు, చాలా బాగుంది. ఇప్పుడు మీరు కొన్ని శాంపుల్ ఫొటోస్ అనేది చూసేసేయండి. ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఆ మొబైల్స్ తీసుకుపోవడానికి రీజన్ ఫీచర్స్ అన్నమాట. అందుకే దీన్ని నేను చాలా వెయిట్ చేసి ఫైనల్గా అయితే ఇది కొనేసా. రెడ్ కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ రెడ్ అంతగా ఏం అనిపించదు. ఇది బ్లూ చాలా బాగుంది. ఏ కేస్ పెట్టినా కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఈ మొబైల్ అనేది కొన్నాను. సో మీకు దీని గురించి ఏమైనా డిమెరిట్స్ అంటే, మీకు ఎక్కడైనా మీరు చూసి ఉంటే, మీ వాళ్ళు ఏమైనా తీసుకొని ఉంటే, మీకు ఏమైనా నచ్చకపోయి ఉంటే నన్ను లెట్ మీ నో యువర్ ఇంప్రెషన్ ఇన్ కామెంట్ బాక్స్ గైస్. అండ్ ఓకే గైస్, ఇదైతే ఇంతే ఫోన్ అన్బాక్సింగ్ అనమాట. ఫస్ట్ వీడియో దాంట్లో మన ఛానల్లో ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అనేది. చాలా చాలా బాగుంది ఫోన్ అయితే. నిజంగా నాకు నచ్చేసింది. క్యామ్ బాగుంది అండ్ ఫీచర్స్ పరంగా అయితే చాలా బాగుంది. అది నాకేమనిపిస్తుంది అంటే, ఎంత డబ్బులు పెట్టినా కూడా అది కొంచెం చిన్న డిఫెక్ట్ ఉన్నా నాకు నచ్చదు. ఈ మొబైల్లో ఒక్కటి చిన్నది ఉంది. అదేంటంటే చిన్న హీట్ అవుతుంది. హీట్ డజంట్ మ్యాటర్. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇష్యూ ఏం కాదు. ఎవ్రీ ఫోన్ హీట్ అవుతుంది. ఎందుకంటే అది బేస్డ్ ఆన్ ద ఏమంటారు లొకేషన్, అంటే ప్లేస్ యొక్క టెంపరేచర్ని బట్టి అది హీట్ అవుతుంది. పైగా ఇది సమ్మర్ కాబట్టి. సో దాన్ని తప్పించి ఫోన్ ఫీచర్స్ అయితే మార్వలెస్, అసలు చాలా బాగుంది. ఫ్లాలెస్ ఉన్నాయి, చెప్పొద్దు ఇంకా. నేను మీకు అనిపించవచ్చు నేను కొన్నా అని చెప్తున్నాను. కొన్నా అని చెప్పడం కాదు, కానీ మీరు యూ కెన్ సర్చ్ ఇన్ Google and you can search in various platforms where you can find every details of Vivo V50. You can get to know every details of this phone. You cannot find any zero negative in this about this phone. You can search, మీకు తెలుసుకోవచ్చు, మీరే తెలుసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, 40K బడ్జెట్లో మంచి ఫోన్ అన్నమాట, వివో V50.
మీరు మీరు ఖచ్చితంగా నాకు గేమింగ్ ఫోన్ కావాలి, కెమెరా ఫోన్ కావాలి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, నాకు ఛార్జింగ్ కావాలి అన్నీ అని అనుకుంటే యూ కెన్ బ్లైండ్లీ గో విత్ దిస్ ఫోన్. మీరు తీసుకోవచ్చు దీన్ని, నో ఇష్యూస్. గేమింగ్ పరంగా అంతా మేబీ నేను ఐ కెనాట్ కామెంట్ ఆన్ గేమింగ్, ఎందుకంటే నేను గేమ్స్ ఎక్కువ ఆడను. ఆడితే ఒక పబ్జీ ఆడతాను, అది కూడా నేను ఇన్స్టాల్ చేయలేదు. సో గేమింగ్ పరంగా అయితే అంత చెప్పను, కానీ ఎవ్రీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, ఎవ్రీథింగ్ ప్రతి దాని పరంగా అయితే ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడికైతే ఇంతే. నెక్స్ట్ వీడియో నాకు తెలిసి నేను కొంచెం ఈ 1 మంత్ గ్యాప్ వస్తుంది వ్లాగ్లో, సో అడ్జస్ట్ అయిపోయింది. కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ 1 మంత్ గ్యాప్లో నాకు వ్లాగ్స్ రావు. అలా అని చెప్పేసి యూట్యూబ్ అల్గారిథం ఖచ్చితంగా గ్యాప్ ఇస్తే రీచ్ తగ్గుతుందని అందరికీ తెలుసు. గ్యాప్ ఇవ్వద్దు అసలు, కానీ తప్పదు. సో వ్లాగ్ ఇంతే గైస్, ఈరోజుకైతే ఇంతే. హోప్ యూ గైస్ లైక్ మై వ్లాగ్ అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. సో కీప్ సపోర్టింగ్, కీప్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిఖిల్స్ రియల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫోన్ అయితే బాగుంది, తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్లీ కామెంట్ చేయండి. సో బ్లాగ్ అయితే ఇంతే, బాయ్.